ఆర్జెన్ పదునైన బండరాయి అడుగున నిలబడ్డాడు. అతని బూట్లు రాతికి రాసుకుపోతున్నాయి. కింద ఉన్న గ్రామం నుండి వస్తున్న క్రూరమైన ఎగతాళిని పట్టించుకోకుండా అతను నిలకడగా పైకి ఎక్కాడు. వారాలు గడిచాయి. ఆకాశం గాయపడినట్లుగా శాశ్వతమైన బూడిద రంగులోకి మారింది. పంటలు ఎండిపోయి గోధుమ రంగు కాండాలుగా మారుతుండగా వర్షం గడ్డి కప్పులను బాదుతోంది. అయినా ప్రతి సాయంత్రం ఆర్జెన్ ఎక్కుతూనే ఉన్నాడు. అతని బట్టలు తడిసిపోయాయి. చేతులు బొబ్బలు వచ్చాయి. 21వ రోజున అంబర్ రంగు కాంతి కిరణం తలను చీల్చుకుంటూ వచ్చింది. మేఘాలు కమ్ముకున్నాయి. ఆర్జెన్ లేచి నిలబడి దిగంతం వైపు చూపించాడు. చూడండి అని అతను అరిచాడు. గ్రామస్తులు సంకోచించి ఆపై బురదలోకి అడుగుపెట్టారు. వారు అతనిని అనుసరించి ఆ బండరాయి వద్దకు వచ్చారు. అకస్మాత్తుగా మేఘాలు ఒక తెరలా చీలిపోయి లోయను తీవ్రమైన బంగారు కాంతితో నింపేశాయి. ఆ వెచ్చదనం పొలాలను తాకి కొండలను ప్రకాశవంతమైన నారింజ రంగులో చిత్రించింది. ఆ సాయంత్రం నుండి ఎగతాళి ఆగిపోయింది. గ్రామస్తులు ఇకపై ముఖం తిప్పుకోలేదు. దానికి బదులుగా వారు భుజం కలిపి నిలబడి ఆర్జెన్తో